నిను వీడని నీడను నేనే అంటూ మంత్రి పార్థసారథిని వైసీపీ నీడ వెంటాడుతోందా? వల్లభనేని వంశీకి మంత్రికి మధ్య మరోసారి లింకులు బయటపడ్డాయా? ఇసుక తవ్వకాలపై ఇద్దరి మధ్య ఏదైనా రహస్య ఒప్పందం కుదిరిందా? వారిద్దరి సంబంధాలపై యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణల్లో అసలు నిజం ఎంత? వైసీపీతో తనకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి చెబుతున్నా పదే పదే వస్తున్న ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి? ఈ స్టోరీలో చూడండి. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ గూటికి చేరి పసుపు కండువా కప్పుకున్న పార్థసారథిని ఫ్యాన్ గాలి మాత్రం వెంటాడుతూనే ఉంది. ఆ పార్టీతో తనకు ఎటువంటి సంబంధం లేదని ప్రెస్ మీట్ల సాక్షిగా మంత్రి పార్థసారథి వివరణ ఇచ్చుకున్నా వైసీపీ నీలినీడలు మాత్రం ఆయన్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వైసీపీలోని సన్నిహితులతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారన్న ఆరోపణలు మంత్రిని వీడడం లేదు. కొన్నేళ్ల క్రితం వైసీపీలో ఉన్న జోగి రమేష్తో కలిసి పార్థసారథి ఓ కార్యక్రమంలో పాల్గొనడంపై వచ్చిన వివాదం అప్పట్లో రచ్చరచ్చైన విషయం తెలిసిందే. జోగితో కలిసి కూర్చోవడం, ఆయనతో కలిసి ఊరేగింపులో పాల్గొనడంపై సీఎం చంద్రబాబు మంత్రిపై సీరియస్ అయ్యారు. సీఎం ఒక్కరే కాదు, టీడీపీ నేతలు, కార్యకర్తలు సైతం మంత్రి తీరును తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో ఆయన చివరకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన మర్చిపోకముందే తాజాగా ఆయన నూజివీడు నియోజకవర్గంలో కొడాలి నాని, వల్లభనేని వంశీ అనుచరులకు మైనింగ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో గుప్పుమంటున్నాయి. ఈ ఆరోపణలు చేసిందెవరో సాధారణ వ్యక్తి కాదు, సాక్షాత్తు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. దీంతో కృష్ణా జిల్లా టీడీపీలో మరోసారి దుమారం చెలరేగుతోంది. వల్లభనేని వంశీని కేసులు వెంటాడుతుండడంతో ఆయన గత కొన్ని నెలలుగా గన్నవరం నియోజకవర్గంలో కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనే విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. వల్లభనేని వంశీ విదేశాలకు పరారయ్యారా, లేక ఎవరికీ అందుబాటులో ఉండకుండా అజ్ఞాతంలో ఉన్నారా అంటూ సందేహాలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. అసలు వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గానికి ఎప్పుడు వస్తారో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఆయనకు రైటు లెఫ్ట్గా ఉన్న కీలకమైన అనుచరులది కూడా అదే పరిస్థితి. 5 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని ఏలిన వారంతా ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారట. అందుకే వారంతా పక్క నియోజకవర్గాలపై దృష్టి పెట్టారని తెలుస్తోంది. నూజివీడు మంత్రి పార్థసారథి పెనమలూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలో వైసీపీలో ఉన్న వారికి నూజివీడులో మైనింగ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చారని అంతా అనుకుంటున్నారట. వల్లభనేని వంశీ, మంత్రి పార్థసారథికి మధ్య ఉన్న సంబంధాలపై యార్లగడ్డ వెంకట్రావు సీరియస్ కామెంట్స్ చేయడంతో ఈ వివాదం పొలిటికల్ దుమారం రేపుతోంది. వంశీ అనుచరులకు లబ్ధి చేకూర్చేందుకే మైనింగ్ ఛాన్స్ ఇచ్చారని తీవ్రమైన కామెంట్స్ చేయడంపై ఇటు టీడీపీలోనూ అటు వైసీపీలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే మంత్రి పార్థసారథి వర్గీయులు మాత్రం వైసీపీ నేతలెవరూ మైనింగ్ చేయడం లేదని వాదిస్తున్నారు. వారికి మంత్రి ఎటువంటి సాయం చేయలేదని చెబుతున్నారు. గతంలోలా రాజకీయాలు చేయలేని పరిస్థితిని జగన్ సృష్టించారని, ఇతర పార్టీల్లో ఉన్నవారిని చూసినా ప్రస్తుత పార్టీ సహించలేని పరిస్థితి ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వంశీ, మంత్రికి మధ్య ఎటువంటి సంబంధాలు లేవని, కావాలనే కొందరు బురదజల్లే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన మంత్రి పార్థసారథిపై కొందరు కావాలనే ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మంత్రిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ కొందరు రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసులో మాజీ మంత్రి కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీకి కూడా ప్రమేయం ఉంది. దీంతో కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీని నిందితుడిగా చేర్చి ఏ క్షణంలోనైనా ఇద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్లో సాగుతోంది. కొడాలితో పాటు అటు వల్లభనేని వంశీని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఇప్పటికే రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. అంతేకాదు వల్లభనేని వంశీపై మరో కేసు కూడా ఉంది. తన బినామీల పేరిట పోలవరం గట్టు తవ్వి మట్టి తవ్వకాలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఆయన ఓ 100 కోట్ల రూపాయల వరకు లూటీ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో
ఈ ఇద్దరు నేతల విషయంలో కూటమి సీరియస్గా ఉందట. అయితే 2 నెలల క్రితం జోగి రమేష్తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకే మంత్రిపై పార్టీ కార్యకర్తలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా వంశీ అనుచరులకు మైనింగ్ ఛాన్స్ ఇచ్చారంటూ సాక్షాత్తు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం రానున్న రోజుల్లో ఎటు మలుపు తిరుగుతుందో అన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై మంత్రి ఎటువంటి వివరణ ఇస్తారు, దానిపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.